నేను ఉన్నా లేకపోయినా చరిత్రలో ఉండిపోయే సంఘటన జరిగింది. నిన్న ప్రతిపాదన చేశాను నేను, సుజల స్రవంతి. ఇది చిన్న విషయం కాదు. నేను ఇప్పటి నుంచో కలలు కంటున్నటువంటి పరిస్థితి. నేను చెప్పాను, స్టేట్మెంట్ కూడా చెప్పాను. మా తాతయ్య గారు 5 సార్లు ఎమ్మెల్యే చేశారు ఇండిపెండెంట్గా. మా ఫ్యామిలీ అంతా కూడా యాంటీ కాంగ్రెస్. ఇప్పుడు కూడా మా తాతయ్య గారి దగ్గర కూడా మేము యాంటీ కాంగ్రెస్, మా కుటుంబం అంతా కూడా. మా తాతయ్య గారు ఇండిపెండెంట్గా నక్షత్రం గుర్తు. అప్పుడు గౌతు లచ్చన్న గారు వీళ్ళంతా బ్యాచ్ అనమాట. 5 సార్లు ఇండిపెండెంట్ గెలిచారు తాతయ్య గారు. నాకు చిన్నప్పటి నుంచి నాకు ఏమంటారు దురద అంటారు కదా, రాజకీయ దురద ఎక్కువ నాకు. చిన్నప్పటి నుంచి కూడా వెనకాల తిరిగి చేయి పట్టుకుని తిరుగుతూ ఉండేవాడు. అప్పటి నుంచి నాకు రాజకీయాలు అంటే బాగా ఇంట్రెస్ట్ అవ్వచ్చు. ఎందుకు అతను చూసి నా మీద ఆ ప్రభావం పడవచ్చు. తిరుగుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆ రోజుల్లో మా తాతయ్య గారు చనిపోయేప్పుడే 40 years 50 years అయిపోతుంది. ఆ రోజుల్లో అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోలవరం వస్తుందిరా, పోలవరం వస్తుందని చెప్పేవారు స్టేజీల మీద. నాకు ఆ పోలవరం అంటే తెలియదు నాకు. బాబా పోలవరం అంటే అంత చచ్చిపోయారు. అప్పుడే 83లో చచ్చిపోయారు. 36 సంవత్సరాలు చచ్చిపోయారు. పోలవరం అనుకుంటావు. తర్వాత నేను వచ్చాను ఎమ్మెల్యేగా 83లో. అప్పుడు నుంచి నేను పోలవరం అన్నాను. చూస్తానో చూడలేదు నాకు నమ్మకం ఉండేది కాదు. కానీ ఎన్టీ రామారావు గారు కాదు, చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల, మోదీ గారి సహకారంతో, మోదీ గారిని కూడా నేను కంపల్సరీ అతను ముందుగా అభినందించాల్సిన వ్యక్తి ఎవరని మోదీ గారు నా దృష్టిలో. ఎందుకంటే ఇటువంటి జాతీయ ప్రాజెక్టులు అన్నీ ఏం చేస్తారంటే నాకున్న అనుకుంటా 70-30% ఇస్తారు. అది కరెక్ట్ కాదు, అది నాకున్న అవగాహన. ఎప్పుడైతే నేషనల్ ప్రాజెక్ట్గా ప్రకటించారో 70% ఏమో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 30% ఏమో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. ల్యాండ్ అక్విజిషన్ ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం బేర్ చేసుకుంటుంది. ఇది సిస్టమ్. కానీ మోదీ గారు ఈవేళ పోలవరం ప్రాజెక్టుకి 100% కూడా సహకారం చేస్తున్నారంటే జరిగే పనిది. రాత్రి పావులు నేను మొన్న వెళ్ళిన పోలవరం చూడడానికి వెళ్ళాను. రాత్రి పావులు కూడా లైట్లు పెట్టి చేస్తున్నారు. అది ఇంకా లేట్ అవుతుందని ఉద్దేశంతో చంద్రబాబు గారు మాట నిలబెట్టుకోవాలి. మనం పట్టిసీమకి ఏ విధంగా 13 నెలల్లో చేసి తీరుతామని చెప్పి పూర్తి చేసాము. అదేవిధంగా పోలవరాన్ని కూడా 2018 ఎండింగ్ కల్లా